హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన కంటెంట్ ఆపరేషన్ సింధూర్. అయితే దీనికన్నా ముందు నేను ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నానండి. అందరూ కూడాను యుద్ధం ప్రారంభమైంది అని అంటున్నారు. కానీ యుద్ధం అసలు ఎక్కడ ప్రారంభమైందండి చెప్పండి? పెహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకార చర్యల్లో భాగంగా పాకిస్తాన్కి భారత్ చూపించినటువంటి చిన్న ట్రైలర్ మాత్రమేనండి ఇది. సో ఇంతపాటిదాన్ని యుద్ధం అనుకోవడం కాదేమో. అంటే నిజంగా యుద్ధమే కానీ స్టార్ట్ అయినట్లయితే ప్రపంచ పటం నుంచి ఒక చిన్న దేశం మిస్ అవుతుందేమో. 1971లో భారత్ ఒక లెక్క అయితే 2025లో భారత్ వేరే లెవెల్ అనమాట. అంటే అన్ని రంగాల్లో కూడాను అభివృద్ధి పదంలో దూసుకుపోతుందండి. ఇంకా ఆపరేషన్ సింధూర్ గాని చూసినట్లయితే పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారతదేశం పాకిస్తాన్ ఉగ్రవాదులు వారి యొక్క స్థావరాలని ధ్వంసం చేయడానికి ఉద్దేశించబడింది. ఇందులో భాగంగా బుధవారం తెల్లవారుజామున 1:05 నుండి 1:30 మధ్యలోని ఉగ్ర స్థావరాలపైన త్రివిధ దళాల యొక్క ఆధ్వర్యంలోని మెరుపు దాడి అంటే సర్జికల్ స్ట్రైక్ చేశారండి. ఇదే విషయాన్ని 1:44 సోషల్ మీడియా ఎక్స్ లోని భారత సైన్యం పోస్ట్ చేసిందండి. అయితే ఈ స్ట్రైక్ కి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడంలోని ఒక బలమైన కారణం ఉందండి. పెహల్గాం ఉగ్రదాడిలోని కొంతమంది భారతీయ మహిళలు తమ యొక్క భర్తలను కోల్పోయారు. అంటే హిందూ మిథాలజీ ప్రకారం చూసినట్లయితే ఆ మహిళలు వారి యొక్క నుదుటిపైన సింధూరాన్ని కోల్పోయారు అనమాట. ఈ విధంగా వీరు కోల్పోయినటువంటి సింధూరాన్ని టెర్రరిస్టుల యొక్క రక్తంతో రీప్లేస్ చేయాలని మన భారత ప్రధాని మోడీ గారు ప్లాన్ చేసినటువంటి ఈ ఆపరేషన్ పేరే ఆపరేషన్ సింధూర్. పోయి మీ మోదీకి చెప్పుకో అని ఒళ్ళు కొవ్వెక్కిన మాటలకి రియాక్షనే ఈ ఆపరేషన్ సింధూర్ అండి. అయితే భారత్ చేసినటువంటి ఈ సర్జికల్ స్ట్రైక్ లో ఒక ప్రధాన విషయం ఉందండి. మన సైన్యం కేవలం ఉగ్రవాదులు అలాగే ఉగ్రవాదుల యొక్క స్థావరాలను మాత్రమే ధ్వంసం చేసిందండి. మన దాడిలో పౌరులు కానీ పాకిస్తాన్ బేస్ క్యాంప్స్ కానీ ఏమాత్రం కూడాను ప్రమాదం జరగలేదు. సో ఇదే విషయాన్ని పాకిస్తాన్ యొక్క మీడియా కూడాను స్వయంగా తెలిపిందండి. పాకిస్తాన్ ప్రధాని మాత్రం ఈ దాడిని ఖండిస్తూ ఒక సర్క్యులర్ని జారీ చేశారు. సో ఆ సర్క్యులర్ లో ఏంటంటే ఇది భారత్ పాకిస్తాన్ పైన చేసినటువంటి దాడిగా అభివర్ణించారనమాట. ఈ సర్జికల్ స్ట్రైక్ లో భారత్ మొత్తం 9 స్థావరాలపైన దాడి చేసిందండి. ఇందులో 4 పాకిస్తాన్ పూర్తి భూభాగంలో ఉన్నటువంటి స్థావరాలు, అలాగే 5 పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే మన భాగం అనుకోవచ్చు. పెహల్గాం దాడి తర్వాత మోదీ భారత సైన్యానికి ఉగ్రవాదుల ఏరివేతకు అలాగే వారి యొక్క కార్యాచరణకు సర్జికల్ స్ట్రైక్స్ ప్లాన్ చేయడానికి కూడాను చాలా స్వేచ్ఛనిచ్చారండి. బహవల్పూర్ లోని మర్కజ్ సుబానల్లా ఇది జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం. జైషే మహమ్మద్ యొక్క హెడ్ మసూద్ అజర్ అండి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే POK లోని భారత్ యొక్క సర్జికల్ స్ట్రైక్ ఈ స్థావరాలపైన జరిగింది. ముజఫరాబాద్ లోని సవాయి నాలా శిబిరం ఇది లష్కరే తోయిబాకు శిక్షణ కేంద్రం అనమాట. సో పెహల్గాం యొక్క దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులందరూ కూడా ఇక్కడే శిక్షణ పొందారు. ముజఫరాబాద్ లోని సయ్యద్నా బిలాల్ క్యాంప్ ఇది జైషే మహమ్మద్ యొక్క స్టేజింగ్ ఏరియా. ఇది ఆయుధాలు, పేలుడు పదార్థాలు మరియు అడవి మనుగడకు శిక్షణ కేంద్రాన్ని ఇస్తుందన్నమాట. జమ్మూ కోట్లీలోని గుల్పూర్ శిబిరం ఇది జమ్మూ కాశ్మీర్, రాజౌరి మరియు పూంచ్ ప్రాంతాల్లో చురుగ్గా ఉండేటటువంటి LIT బేస్ క్యాంప్ అండి. బింబర్లోని బర్నాలా శిబిరం ఇది ఆయుధాల నిర్వహణ, పేలుడు పదార్థాలు మరియు అడవి మనుగడ శిక్షణ కేంద్రం కూడా. కోట్లీలోని అబ్బాస్ శిబిరం దాడిలో భాగంగా లష్కర్-ఏ తోయిబా, జైషే మహమ్మద్, హిజబుల్ ముజాహిద్దీన్ వంటి నిషేధిత సంస్థల యొక్క స్థావరాలను మాత్రమే ధ్వంసం చేశారు. ఈ దాడిలో 26 మంది మరణించినట్టు, 46 మంది గాయపడినట్టు పాకిస్తాన్ మీడియా తెలిపింది. అయితే మాక్సిమం విషయం యుద్ధం వరకు రాకపోవచ్చండి. ఎందుకనంటే భారత్తో యుద్ధం చేసేటటువంటి ధైర్యం పాకిస్తాన్కి ఉందా అంటే లేదనే చెప్పుకోవచ్చు. దానికి గల కారణం ఏంటంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఆల్రెడీ అతలాకుతలమైంది. ఇలాంటప్పుడు మన భారతదేశంతో కానీ యుద్ధం చేసింది అనుకోండి, అది మళ్ళీ తేరుకోవడానికి కొన్ని దశాబ్దాలు పట్టినా సరే ఆశ్చర్యపోనవసరం. కాకపోతే యుద్ధానికి ఒకే ఒక అవకాశం ఉందండి. పాకిస్తాన్కి చైనా కానీ సహాయం చేసినట్లయితే అది భారత్తో యుద్ధం చేయడానికి కొంత అవకాశం ఉంది. పెహల్గాం దాడిలోని ఉగ్రవాదులు శాటిలైట్ ఫోన్స్ ద్వారా ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకున్నారు. సో ఈ కారణం వల్ల ఏమో వాళ్ళు మన నిఘాకి చిక్కలేదనమాట. ఈ శాటిలైట్ ఫోన్స్ చైనా నుంచి వచ్చాయని విశ్వసనీయమైన వర్గాలు తెలిపినటువంటి సమాచారం. అయితే చైనా యొక్క సపోర్ట్ ఉంటే పాకిస్తాన్ కూడా ఒక అడుగు ముందుకేసేటటువంటి అవకాశం ఉందండి. సో చైనా పాకిస్తాన్కి ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే దీనికి ఒక బలమైన కారణం ఉంది. ఏషియాలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నటువంటి భారతదేశాన్ని చూసి చైనా ఎప్పటి నుంచో కూడా ఉడికిపోతుంది. ఎందుకనంటే స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశం ఒక లెక్క, ఇప్పుడు భారతదేశం ఒక లెక్క. అన్ని రంగాల్లోనూ కూడా మనం చాలా అభివృద్ధి చెందుతున్నాం. ఇది చైనాకి మింగుడు పడినటువంటి విషయం. సో ఐక్యరాజ్య సమితిలో తన యొక్క ఆధిపత్యం ఎక్కడ పోతుందో అనేసి భయం కూడా చైనాకు ఉందన్నమాట. కాబట్టి మనకి ఆర్థికంగా అన్ని రకాలుగా అన్ని రంగాల్లోనూ కూడా ఎదగనివ్వకుండా చేయడమే చైనా యొక్క లక్ష్యం. ఆ విధంగా పాకిస్తాన్కి సహాయం చేస్తుందే గానీ పాకిస్తాన్ అంటే ఏదో ప్రేమ కారిపోయి మాత్రం కాదండి. యుద్ధం జరగకుండా ఉండడానికి UNO ఆల్రెడీ ప్రయత్నాలు మొదలుపెట్టిందండి. భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతను తగ్గించడానికి ఇరు దేశాలతో కూడా సంప్రదింపులు చేస్తుంది. సో అమెరికా, రష్యా లాంటి దేశాలు భారత్ వైపు నిలవడం అనేది
ఎంతో కొంత హర్షణీయమైనటువంటి విషయం. ఏదేమైనప్పటికీ యుద్ధం మాత్రం జరగకూడదని మనస్ఫూర్తిగా అందరం కోరుకుందాం. ఎందుకంటే లక్షలాది మంది ప్రాణాలు పోతాయి, ఎంతమంది నిరాశ్రయులు అవుతారు, ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడాను ఇరు దేశాలు కూడా చాలా నష్టపోయేటటువంటి అవకాశం ఉందండి. కాబట్టి యుద్ధం జరగకుండా ఉండడమే మనకు కావాలి. జై హింద్.